సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. సో ఈ బాక్స్లో మనకి రియల్మీ 6 అయితే ఉంది. సో మా ఫ్రెండ్ అయితే దీన్ని పర్చేస్ చేశాడు. సో అన్బాక్స్ చేయమనేసి నాకైతే ఇచ్చారు. సో ఇప్పుడైతే నేను ఈ బాక్స్ ఓపెన్ చేస్తాను. సో లోపల మనకి అయితే ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వీళ్ళైతే బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంతకన్నా ముందు మనకి ఏదైతే వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్ మారదాం. దీంట్లో మనకి 6.5 ఇంచెస్ పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. ఎల్సీడీ డిస్ప్లే, సో ఫుల్ హెచ్డీ ప్లస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో మనకి 90 హెర్ట్జ్ డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek G90T ప్రాసెసర్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64/8+2+2 సంబంధించిన సెన్సార్ అయితే యూస్ చేశారు. 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 60 మినిట్స్లో 100% అయితే ఛార్జింగ్ అయితే చేయొచ్చు. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది. సైడ్లో చూసుకున్నామంటే ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటుంది. సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ సైడ్ మనకి ఏమైతే లేదు, బట్ కొంచెం టెస్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకి ఈ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్గా అయితే దీళ్ళు యూజ్ చేశారు. సో మనకి అట్ ఎ టైం పవర్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కింద చూసుకుంటే స్పీకర్ గిల్స్ అయితే ఉన్నాయి. టైప్-C పోర్ట్ అయితే ఉంది. కొన్ని స్పీకర్స్, అలాగే 3.5 ఫోన్ జాక్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి చాలా ప్లెయిన్ డిజైన్తో చాలా ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చారు. కింద రియల్మీకి సంబంధించిన లోగో అయితే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే వర్టికల్గా మనకి లెఫ్ట్ సైడ్కి అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంది. ఇంకా మన బాక్స్ చూసుకున్నామంటే, సో ఫస్ట్ బాక్స్ మన ఏమేమో చూద్దాం. దాని తర్వాత వచ్చేసరికి మనకి లోపల బాక్స్ లోపల ఏమేమి దాని గురించి చెప్తాను. సో కింద చూసుకుంటే మనకి రియల్మీ లోగో అయితే ఉంది. మధ్యలో 6 అయితే ఉంది. మనకి రైట్ సైడ్ చూసుకున్నామంటే రియల్మీ 6 అయితే ఉంది. సో దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రియల్మీ 6 అని కూడా ఈ సైడ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 90 హెర్ట్జ్ డిస్ప్లే, 4300 mAh బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ సెన్సార్ అనేసి ఇక మనకి IMEI సంబంధించిన నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే కెమెరా ఏదైతే ఉందో దాని అయితే ఉంది. టాప్లో R అనేసి వాళ్ళ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. బాటంలో కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ 8+2+2 సంబంధించిన ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. ఇప్పుడు మనం బాక్స్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి మనకి లోపల ఏవేవి కంటెంట్ ఉన్న దాని గురించి చెప్తాను. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ బాక్స్ అయితే ఓపెన్ చేశాడు. సో నేనైతే మళ్ళీ ప్రజెంట్ ఏదైతే మనకి బూట్ చేసి అయితే మీకు చూపిలేను. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ అయితే కాస్త టైట్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే హలో వెల్కమ్ అనేసి, హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అనేసి ఉందన్నమాట. సో టాప్ సైడ్ మనకి దీంట్లో సిమ్ ఇంజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి 3 స్లాట్స్ అయితే ఉంటాయి. మనకి 2 సిమ్స్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి డివైస్ అనమాట. సో డివైస్ ఆల్రెడీ మా ఫ్రెండ్ తీశాడు. సో అందుకని నేను IGTs అయితే పెట్టాను. సో దీంట్లో మనకి పౌచ్తో సహా అయితే మనకి ఇస్తారు. సో పౌచ్ని డివైస్ని మనకి సపరేట్గా చూపిస్తాను. ఒక ఎల్లో కలర్ కార్డ్ అయితే ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ కొంచెం గైడెన్స్ అయితే ఇచ్చాడు. మనకి క్విక్ గైడెన్స్ అనమాట. సో దీనైతే మీరు కావాలంటే చదువుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టండి. ఇది వచ్చేసరికి మనకి అయితే TPU కేస్. సో మనకి ప్యూర్ వైట్ కలర్ లేదు, కొంచెం గ్రే కండిషన్లో అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కొంచెం వారంటీ అంటే మనకి బిల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో బిల్ ప్రొవైడ్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి 13,000 రూపీస్ అయితే పడింది ఆన్లైన్ పర్చేస్లో అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి గైడెన్స్ అయితే ఉంది. మాన్యువల్ అయితే, యూజర్ మాన్యువల్, అలాగే కొంచెం వర్క్ అయితే వీళ్ళు చేశారు. యూజర్ మాన్యువల్ వర్క్ అయితే మన చదివే అవకాశం అయితే లేదనమాట. నెక్స్ట్ చూసుకున్నామంటే ఇక్కడ మనకి పవర్ బ్రిక్ అయితే కనపడుతుంది. సో ఈ పవర్ బ్రిక్ వచ్చేసరికి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొచ్చేసరికి ఇది USB కేబుల్ అన్న. సో దీంట్లో మనకి కొంచెం ఎల్లో కలర్ అయితే ఉంటుంది. సో Type-C పోర్ట్ అనమాట. సో దీన్ని అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటన్నిటిని మనం పక్కన పెడదాం. తర్వాత మన డివైస్ని అయితే చూద్దాం. సో డివైస్లో మనకి ఏమేమి ఇచ్చారనేసి, సో వాటి గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇవన్నీ మనం ఒకసారి పక్కన అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడు డివైస్ గురించి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, డివైస్ వచ్చేసరికి ఇట్లా అయితే ఉంది. సో నేను ప్రజెంట్ TPU కేస్ అయితే తెస్తాను. సో TPU కేస్ వేసి చూద్దాం మనకి ఇది ఎట్లుంటుంది అనేసి. అప్పుడైతే సో TPU కేస్ అయితే మనం వేద్దాం. బ్యాక్ సైడ్ నాకైతే చాలా లుక్ అయితే చాలా బాగుంది. వాల్యూమ్ రాకర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా నీకు చూపిస్తాను. సో ఒకసారి మనం దీనికి సంబంధించిన కింద బాటంలన్నీ నేను ఆల్రెడీ చెప్పేశాను. సో మనం చూసుకుంటే ఇక్కడ TPU కేస్ని అయితే దాంట్లో నేను అరేంజ్ చేస్తున్నాను. సో మనకైతే పర్లేదు, బాగానే ఉంది. మనకి ప్లెయిన్ అయితే కాదు, కొంచెం మనకి గ్రే కలర్లో అయితే ఇది కనపడుతుంది TPU కేస్ అయితే. సో ఇది మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ కట్అవుట్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి చాలా ఫాస్ట్ అయితే ఉంది. సో దాని గురించి అయితే నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనకి స్క్రీన్ అయితే ఎలా ఉంది. ఫస్ట్ మనం అబౌట్ స్క్రీన్లోకి వెళ్దాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి అయితే మనకి ఎంత ర్యామ్ అయితే వస్తుంది మోడల్ గురించి, సో టోటల్ అక్కడి నుంచి మనం చూద్దాం. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో వెళ్ళాక అక్కడ మనకి అబౌట్ ఫోన్ అయితే ఉంటుంది. సో కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి అబౌట్ ఫోన్ అయితే ఉంది. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి మనకి డివైస్ నేమ్ అయితే ఉంది. అలాగే మనకి కెర్నల్ వర్షన్ రియల్మీ UI మీద రన్ అవుతుంది. Android 10 మీద రన్ అవుతుంది. 4GB ర్యామ్ ఉంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. అలాగే మనకి ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. సో G90T ప్రాసెసర్తో అయితే మనకు వస్తుంది. ఇది మనకి అబౌట్ ఫోన్ గురించి మారితే
ఒకసారి మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ బిల్డ్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నామంటే మనకి ప్రజెంట్ సో లేటెస్ట్ వర్షన్ మీద అయితే రన్ అవుతుంది Android 10, అలాగే రియల్మీ UI మీద అయితే రన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే అప్ టు డేట్ అయితే ఉంది. ఇంకా మనకి డిస్ప్లేలోకి వెళ్ళామంటే ఇది మనకి 90 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నా అంటే మీరు కొంచెం స్క్రోల్ చేసా అంటే ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో దీంట్లో మనం 90 Hz సపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆటో సెలెక్షన్కి అయితే కూడా ఇది మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో మీ ఇష్టం అది. ఒకవేళ మీరు 90 Hz పెట్టుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు తక్కువ అయితే వస్తుంది. సో ప్రజెంట్ నేను 60 Hz పెట్టాను. డార్క్ మోడ్ అయితే ఇక్కడ మనకి వాళ్ళే ఆటోమేటిక్గా ఎనేబుల్ చేశారు. సో అది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక మనకు వచ్చేసరికి OSI విజువల్ ఎఫెక్ట్స్ అయితే దీంతో ప్రొవైడ్ చేశారు. సో దీనైతే నేను క్లోజ్ చేస్తున్నాను. సో మన బ్యాక్ వద్ద ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ కానీ అలాగే మనకి డిస్ప్లే సైజెస్ కానీ సో ఇవన్నీ అయితే ఇక్కడైతే మనకు కనబడుతున్నాయి. సో రియల్మీ ఈ UI ఏదైతే ఉందో అది కాస్త మనకి ఆప్టిమైజేషన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే సెక్యూరిటీకి వెళ్ళామంటే మనకి ఇక్కడ నుంచి మన ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ అన్లాక్ కానీ ఇవన్నీ మన ఇక్కడ నుంచి అయితే మాన్యువల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ సో ఇన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి మెయిన్గా సో కెమెరా గురించి ఫస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడదాం. సో చూడండి మీరు ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఎక్కడ కూడా ఫెయిల్ అయితే కావటం లేదు. సో చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. మనం కెమెరా గురించి అయితే మాట్లాడదాం నెక్స్ట్ అయితే. సో చూడండి చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఫేస్ అన్లాక్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది. సో కెమెరా వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఫోటో ఉంది, పోర్ట్రేట్ షాట్ ఉంది, 64 MP మనం సెన్సార్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో పోర్ట్రేట్ మోడ్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో 64 MP సెన్సార్తో కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. మోర్లోకి వెళ్ళామంటే ఇక్కడ టైమ్ ల్యాప్స్ ఉంది, అల్ట్రా మైక్రో ఉంది, స్లో మోషన్, ఎక్స్పర్ట్, అలాగే పానోరామా కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్ళామంటే ఫ్రెండ్స్ ఇక సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో వీడియో డిపార్ట్మెంట్లో మనం బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో 1080 చూసుకుంటే 30 frames/second అలాగే 60 frames/second వరకు అయితే మనం రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా గురించి అయితే మాట్లాడదాం. సో 4Kకి వెళ్ళామంటే ఇక్కడ మనకి 30 frames 60 frames అయితే లేదు. 4K 30 frames/second వరకు అయితే మనం రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ గురించి మారితే సో ఫ్రంట్ క్యామ్లో మనకి మ్యాక్సిమం వరకు అయితే 1080p 30 frames/second వరకు మనం రికార్డ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి స్లో మోషన్ అయితే ఉంది. మనకి 720p అయితే ఎవరు రికార్డ్ చేయరు ప్రజెంట్ అయితే. సో చాలామంది అయితే 1080p రికార్డ్ చేస్తారు. సో ఇక్కడ కూడా మనకి నైట్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి వీడియో ఉంది, వీడియో తర్వాత మనకి ఫొటోస్ ఉన్నాయి, పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది. అలాగే మనకి మోర్లోకి వెళ్ళామంటే మోర్లో మనకి స్లో మోషన్ కూడా ఉంది, ఫ్రంట్ క్యామ్, అలాగే పానోరామా ఉంది, ఎక్స్పర్ట్ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మనకి కెమెరా గురించి అయితే నేను లాస్ట్లో అయితే మీకు శాంపుల్స్ అయితే పెడతాను. సో శాంపుల్స్ అయితే ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నామంటే మనకి ఇక్కడ డార్క్ మోడ్ అయితే ఉంది. సో టోటల్ మనకైతే నేను బ్రైట్నెస్ ఎక్కువ తగ్గిస్తున్నాను. సో అంతా మనకి డార్క్ మోడ్ ఉంది. బట్ ఇది IPS LCD ప్యానల్ అనమాట. సో మనకి MOLED డిస్ప్లే ఉంటే ఇంకా బాగుండేది. బట్ మనకి ఇక్కడ యాప్స్ చూసుకుంటే చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. సో దీనైతే మనం అన్ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు ఒకవేళ మనకి అవసరం లేకుంటే. సో దీనిపైన అయితే నేను ఫొటోస్ కూడా లాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి మనం యూట్యూబ్ ఛానల్లో ఆడియో డిపార్ట్మెంట్ సంబంధించిన ఒకసారి ఆడియో క్వాలిటీ అయితే మనం చెక్ చేద్దాం. సో మనకి చాలా బ్లోట్వేర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి యూట్యూబ్ సంబంధించిన ఏదైతే ఆడియో క్వాలిటీ అయితే సార్ మనం చెక్ చేద్దాం. సో దీనికి వచ్చేసాక మనకి ఏదైతే మన ఛానల్ సెర్చ్ చేద్దాం. సో తెలుగు టెక్ విత్ పవన్ అనేసి. సో మన కీబోర్డ్ అయితే చాలా చిన్నది అవుతుంది నాకైతే కీబోర్డ్ అయితే. సో తెలుగు టెక్ విత్ పవన్ అనేసి సెర్చ్ చేసి మన వీడియోకి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ అయితే నేను ప్లే చేస్తాను. సో మన ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఛానల్ ఓపెన్ చేశాక సో ఫస్ట్ వీడియో ఓపెన్ చేద్దాం. సో సార్ మీరు ఆడియో క్వాలిటీ అనేది సార్ మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని టెక్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఆడియో క్వాలిటీ అనేది బాగుంది. సో మనకి చాలా లౌడ్గా అయితే ఉంది. సో ఆడియో క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు ఏమీ లేదు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాకు డిస్ప్లే చాలా బాగా నచ్చింది. సో IPS LCD ప్యానల్ అయినా కానీ మనకి వాల్ పేపర్స్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. సో వాల్ పేపర్స్ మనకి డిఫరెంట్ కలర్స్ వాల్ పేపర్స్ అయితే వీళ్ళు అందుబాటులో తెస్తున్నారనమాట. సో అలాగే దీనికి వచ్చేసరికి Gcam సపోర్ట్ అయితే ఉంటుంది. మా ఫ్రెండ్ ఇక్కడ సో నాకైతే ప్రీమియం డిజైన్ అయితే కనపడుతుంది. సో అతను గేమింగ్ కోసమే తీసుకున్నాడు. సో G90 ప్రాసెసర్ మనకి బెస్ట్ గేమ్ సెంట్రిక్ ప్రాసెసర్ అనమాట. సో కొన్ని ఫొటోస్ అయితే నేను పెడుతున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి జూమ్ చేసి ఇది వచ్చేసరికి 2x 3x జూమ్ చేశాను. ఇది 10x జూమ్ అనమాట. సో ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ నుంచి పోర్ట్రేట్ షాట్ తీసుకున్నాను. సో ఇది మనకి బ్యాక్ సైడ్ నుంచి పోర్ట్రేట్ షాట్, ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాను మామూలుగా. సో ఇది మనకి 64 MP సంబంధించిన. సో నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి 64 MP సంబంధించిన. సో ఒకసారి మీరు ఇమేజ్ క్వాలిటీ చూడండి. ఇది మనకి మ్యాక్రో షాట్స్ అనమాట. సో ఇది కూడా మనకి మ్యాక్రో షాటే. సో ఇది మనకి మళ్ళీ దీంట్లో నేను ఫ్రంట్ సైడ్ నుంచి తీసాను. సో ఫ్రంట్ సైడ్ నుంచి అయితే సో మనకి బ్లర్ ఇది పోర్ట్రేట్ షాట్ అనమాట. సో ఇందాక తీసినట్టు బ్యాక్ సైడ్ కెమెరాస్ అనమాట. సో అలాగే నేను వీడియోస్ అయితే కొన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 4K 30 frames/second అయితే దీన్ని రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేయండి దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్ అయితే అవుతుందో దాన్ని. సో అలాగే ఆడియో వచ్చేసరికి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 1080pలో రికార్డ్ చేస్తున్నాను. సో 1080p 60 frames/second అయితే ఇందాక 4K రికార్డ్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏదైతే స్టెబిలైజేషన్ ఎలా ఉందనేసి. దాంతోపాటు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ సైడ్ అయితే
1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేస్తున్నాను. సో సన్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. సో బ్యాక్ సైడ్ అయితే సన్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు నేను నడుస్తున్నాను సార్, మీరు చెక్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ క్యామ్ యూజ్ చేసి మనం 1080pలో 30 frames per second మాత్రమే రికార్డ్ చేయగలుగుతాం. ఆడియో కూడా నేను నా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది స్లో మోషన్ అన్నమాట. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి మనం స్లో మోషన్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో 120 frames వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే మన Realme 6 సంబంధించిన అన్బాక్సింగ్ అనమాట. సో దీనికి సంబంధించిన మీరు లైక్ చేస్తే సో వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.